మనం టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ పులిహోర పెడతారు కదా! ఆ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో, నాకైతే చాలా ఇష్టము. సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు పులిహోర పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్టు ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని మంచిగా కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత చిక్కగా వచ్చేటట్టు దాన్ని జ్యూస్ తీసుకోవాలి. దాంట్లో ఒక 4, 5 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా మరిగించుకొని లైట్‌గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న పులిహోర పులుసును అందులో వేసి కొంచెం సేపు మరగనించి కొంచెం బెల్లం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అసలైన మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం చేసి పెట్టుకున్న పులిహోర పులుసు పూర్తిగా చల్లారాక ఈ పొడిని తీసుకెళ్ళి అందులో కలుపుకొని ఉంచుకోవాలి. ఇది 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు అర్జెన్సీ ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గర ప్రసాదాలను తీసుకెళ్ళాలన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని ప్రసాదంలో కూడా పెట్టుకోవచ్చు.